ఈ కర్రీ రెసిపీ అయితే 2 tomatoes అండ్ 2 onion, 4 మిర్చి బాగా వేగించాలి. బ్యాచులర్స్కి అండ్ ఇంట్లోనే సింపుల్గా కర్రీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చికెన్ కర్రీ. వీడియో అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాస్త ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేగించాలి, మరి పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు, టేస్ట్ అంత బాగోదు. 2-3 minutes అలా వేగించిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేసేయాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కూర మొత్తం వేసి కలిపి కొంచెం వాటర్ అయితే వేసాను, చిన్న కాఫీ తాగే గ్లాస్తో. ఎందుకంటే చికెన్ కొంచెం బాగా మగ్గాలి కర్రీకి. ఇప్పుడైతే మూత ఒక 10 minutes అయితే ఆగాలి. 10 minutes or 5 minutes అడుగు మాడేదాకా ఆగాలి, నీళ్ళు దిగాలి కూర నుంచి. ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ ఒకసారి కలిపాను, మూత తీసి బాగానే పీస్ అయితే బాగానే ఫ్రై అయ్యింది. ఇంకాస్త ఫ్రై అయితే అప్పుడు కారం, నేనైతే ఆల్ మిక్స్ మసాలా అని మా అమ్మ చేసింది అది వేస్తున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా, కారం మసాలా ఏమంటే అది కొంచెం తక్కువ వాడండి, అది కూడా హెల్త్కి బెటర్. అయితే ఇలా పీస్ అయితే కొంచెం ఫ్రై అయినట్టు నాకు అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం పీస్ ఉడికితే అప్పుడు కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్. నాలా షుగర్ ఆకులేని వాళ్ళు అయితే అతమానం తీసి కలిపి కన్నా కొంచెం పీస్ ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. అప్పుడు ఆఖరిలో మసాలా, చికెన్ మసాలా, కారం అన్నీ వేస్తే బాగా పడుతుంది ఫ్రెండ్స్. 15 minutes మాత్రం అవి వేసి ఉడికించాలి అంతే. తీసి కలిపేది ఫ్రెండ్స్. నాలాగా కొంచెం టైం ఇవ్వండి తీసి కలపడం కూడా. ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ టీ స్పూన్ కారం అండ్ ఆల్ మిక్స్ మసాలా ఒక 1/4 teaspoon, సాల్ట్ అయితే ఒక 1/2 teaspoon వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ముందు ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేశాను, అండ్ ముందు ఉల్లిపాయలు వేగినప్పుడు కూడా వేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తక్కువ వేసాను కొంచెం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు 1/2 glass వాటర్ అయితే వేసాను మన ఇంట్లో ఉన్న గ్లాస్తో, మీడియం సైజ్ గ్లాస్తో. ఇప్పుడైతే బాగా కలిపి మూత పెట్టేస్తాను. ఆ తర్వాత ఒక 10 minutes మగ్గిన తర్వాత కూర అయితే దించుకోవచ్చు. పీస్ ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి గ్రేవీ, ఉప్పు, కారం అన్నీ చూసి కూర అయితే దించేయచ్చు ఫ్రెండ్స్.